నవ్య సన్నటి నడుంకి కాలేజ్లో అందరూ ఫ్యాన్సే. తన సన్నటి నడుము పైగా పొడవాటి జుట్టు తన అందాన్ని ఇంకా పెంచేవి. నవ్య తనపై తను శ్రద్ధగా ఉండేది. ఉదయాన్నే లేచి తను యోగా మరియు ఎక్సర్సైజెస్ చేసేది. నవ్య గ్రాడ్యుయేషన్ అయిపోగానే తన తల్లిదండ్రులు ఒక మంచి అబ్బాయిని చూసి తనకి పెళ్లి చేసేస్తారు. పెళ్ళయ్యాక నవ్య తన అత్తగారింటికి వెళ్తుంది. ఆ ఇంట్లో భర్త, అత్తగారు మరియు ఆడబడుచు ఛాయ ఉంటారు. నవ్య ఒక సన్నటి నడుము గల అమ్మాయి, కానీ ఛాయ బాగా లావుగా ఉంటుంది. తను రోజంతా కేవలం తింటూనే ఉండేది. ఒకరోజు ఉదయం ఛాయ టిఫిన్కి చోలే భటూరే తింటూ ఉంటుంది. ఆపవే, నువ్వు ఎప్పటికి మారుతావో? నీకు చాలాసార్లు చెప్పాను లైట్గా ఫుడ్ తినమని. నీ వెయిట్ చూసుకుంటున్నావా? అమ్మా, నాకు ఆ గడ్డి సలాడ్లు తింటే అస్సలు కడుపు నిండదమ్మా. అత్తయ్యగారు కరెక్టే చెప్తున్నారు వదినా, కొంచెం తగ్గించొచ్చు కదా. కోడల్ని చూడవే, తను ఎంత బాగా మెయింటైన్ చేస్తుందో. తన సన్నటి నడుము, దాంతో ఆ పొడవాటి జుట్టు మాకు తను చూడగానే నచ్చేసింది. అందుకే మీ అన్నయ్య వెంటనే పెళ్లి కొప్పేసుకున్నాడు. రేపు నిన్ను చూడ్డానికి పెళ్లి వాళ్ళు వస్తే వాళ్ళు ఏమంటారో ఏంటో. వదినేమో సన్నగా ఉంటుంది, మరదలేమో ఆలులాగా ఉంటుందని అంటారే. అమ్మ వదినల మాటలకి ఛాయకి చాలా కోపం వస్తుంది. ఆ కోపంతో తను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తన రూమ్కి వెళ్ళి చిప్స్ తింటూ ఉంటుంది. అలాగే కొద్ది రోజులు గడుస్తాయి. అత్తగారింటికి వచ్చాక కూడా నవ్య యోగా మరియు ఎక్సర్సైజెస్ చేయడం మానలేదు. తనని బాగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. కమల యొక్క బంధువులు, స్నేహితులు అందరూ నవ్యాని బాగా పొగిడేవారు. వా కమలా, ఎంత అదృష్టమో, నీకింత అందమైన కోడలు దొరికింది. తన సన్నటి నడుము, పొడవాటి జుట్టు, ఆహాహాహా ఎంత అందమో. లేదంటే ఈ రోజుల్లో ఆడపిల్లలందరూ ఏవేవో పనికిరాని తిండి తింటున్నారు. అడ్డమైన చెత్త కావాలంటున్నారు. వాళ్ళ నడువులైతే ఇక బస్తాలే అనుకో. అలా కాలం గడుస్తూ ఉంది. ఒకరోజు ఛాయాని చూసేందుకు ఒక నల్లటి బట్టతల అబ్బాయి తల్లితో కలిసి వస్తాడు. ఒక పక్క నవ్య సన్నటి నడుముతో శారీలో చాలా అందంగా ఉంటుంది. కానీ ఛాయ మాత్రం శారీలో ఇంకాస్త లావుగా కనిపిస్తుంది. ఛాయ సోఫాపై కూర్చుంటుంది. నవ్య అందరికీ టీ ఇస్తుంది. అప్పుడు పెళ్ళికొడుకు తల్లి, వదిన గారు, మాకు మీ కూతురు బాగా నచ్చింది. ఇక మీరు పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి వదినా. అది విని అందరూ చాలా ఆనందిస్తారు. ఇక కమల ఛాయాని తనకి కాబోయే అత్తగారి కాళ్ళకి నమస్కరించమని చెప్తుంది. ఛాయ అలా నమస్కరించేందుకు వంగగానే వెంటనే ఆవిడ కాలు వెనక్కి లాగేసుకుంటుంది. అమ్మాయి, నువ్వెందుకు నా కాళ్ళకి మొక్కుతున్నావు? ముందు నన్ను నాకు కాబోయే కోడల్ని ఆశీర్వదించని. కానీ నేనే కదా మీ కాబోయే కోడల్ని. ఏంటే, నీలాంటి బండబర్రెని ఎవరు కోడల్ని చేసుకుంటారు? నాకైతే ఈ సన్నటి నడుము గల పిల్లే నచ్చింది. అదేంటండి, నేను ఈ ఇంటి కోడల్ని, మీరు ఛాయతో అలా మాట్లాడడం తప్పండి. అమ్మాయి ఇంత బండగా ఉంటుందని మాకు ముందే తెలిస్తే మేము అసలు వచ్చేవాళ్ళమే కాదు. సన్నటి వదినెక్కడా, బండ మరదలెక్కడా? అమ్మో. అవునా ఆంటీ, మా అమ్మాయి లావుగానే ఉంది, కానీ మీ అబ్బాయి నల్ల రంగు బట్టతల మీకు కనిపించట్లేదా? మీకు మా మరదలు నచ్చలేదంటే మాకు కూడా మీ అబ్బాయి నచ్చలేదు. అబ్బాయి వాళ్ళు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. నాకు పెళ్లి సంబంధాలు తీసుకురావడం ఇక ఆపమ్మా. నన్ను ఇన్సల్ట్ చేస్తే నీకేం వస్తుంది? వీటన్నిటి వల్ల నాకెంత టెన్షన్ అవుతుందో నీకు తెలుసా? నవ్యకి వెంటనే అర్థమవుతుంది ఛాయ లావుగా ఉండటానికి కారణం టెన్షన్ వల్ల ఓవర్ ఈటింగ్తో అని. మరుసటి రోజు నవ్య ఛాయాని ఒక షోరూమ్కి తీసుకెళ్తుంది. అక్కడ ఛాయాకి ఒక డ్రెస్ నచ్చుతుంది. నవ్యకైతే తన సైజులో డ్రెస్ హాయిగా దొరుకుతుంది. కానీ ఛాయాకి ఏ డ్రెస్ నచ్చిందో అది తనకి ఫిట్ అవ్వదు. వదినా, 2 minutes, నేను ఈ డ్రెస్ ట్రై చేసుకుని వస్తాను. ఎందుకు మేడం మీరు మీ టైము మా టైము వేస్ట్ చేస్తున్నారు? ఈ డ్రెస్ మీకెలా సరిపోతుంది? అయితే దీనిలో పెద్ద సైజునివ్వండి. మేడం, మా దగ్గర దీనికంటే పెద్ద సైజే లేదు. అయినా కానీ మీ సైజులో డ్రెస్సెస్ మా షోరూంలోనే కాదు, ఎక్కడా ఉండవు. అది విని ఛాయాకి నవ్యకి చాలా బాధేస్తుంది. చూడండి, నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి కరెక్ట్గా 1 నెలకి ఛాయ ఇదే డ్రెస్ తీసుకోవడానికి వస్తుంది. అప్పుడు చూడండి. నవ్య ఛాయ చేయి పట్టుకుని తనని ఇంటికి తీసుకెళ్తుంది. వదినా, మీరు ఆ సేల్స్ మ్యాన్తో ఛాలెంజ్ అయితే చేశారు, కానీ నేను దానిలో ఎలా ఫిట్ అవుతాను? ఛాయ, నువ్వు ఎలాగైనా నా పరువు కాపాడాలి. 1 నెల రోజులు నేను ఎలా చెప్తే అలా చెయ్యాలి. ఓకేనా ఛాయ? ఆ తర్వాత ఛాయ ప్రతిరోజు ఉదయాన్నే లేచి నవ్యతో కలిసి యోగా, మెడిటేషన్ మరియు ఎక్సర్సైజులు చేస్తుంది. వేడినీళ్లు తాగి లైట్ ఫుడ్ తింటుంది. మెల్లమెల్లగా తనలో చేంజ్ చూసి ఛాయాకి మంచిగా అనిపించి తను ఇంకా కష్టపడుతుంది.
ఇక కొద్ది రోజుల్లోనే లావుగా ఉండే ఛాయ తన వదిన్లాగా నాజుగ్గా సన్నగా అయిపోతుంది. అరే కోడలా, నువ్వు నా కూతుర్ని పూర్తిగా మార్చేశావే. ఇక కరెక్ట్గా 1 మంత్కి వాళ్ళిద్దరూ ఆ షోరూంలో ఉన్న డ్రెస్ తీసుకోవడానికి వెళ్ళి అది వేసుకుని ఛాయ ట్రయల్ రూమ్లోంచి బయటికి వస్తుంది. అప్పుడు తను చాలా అందంగా కనిపిస్తుంది. తనని అంత సన్నగా చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఛాయాను చూసి ఆ షోరూమ్ ఓనర్ ఛాయ వద్దకు వచ్చి ప్రపోజ్ చేస్తూ ఇలా అంటాడు. విల్ యు మ్యారీ మీ? ఛాయ వెంటనే పెళ్లికి ఓకే చెప్పేస్తుంది. ఇక తన కళ్ళల్లో ఆనంద బాష్పాలు. తను తన వదిన దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వదినా, మీరు నా లైఫ్నే మార్చేశారు. అరే ఛాయా, ఇదంతా నీ కష్టానికి ఫలితమే. ఆ తరువాత ఇద్దరూ వదిన మరదళ్ళు హత్తుకుంటారు. సుహాస్ మరియు అనితది అరేంజ్డ్ మ్యారేజ్. పెళ్ళైన తర్వాత ఇద్దరూ హనీమూన్కి షిమ్లాకి బయలుదేరుతూ ఉంటారు. సుహాస్ బాబాయ్ కొడుకు విశాల్ కూడా వాళ్లతో ప్రయాణం అవుతాడు. సుహాస్ బాబు, విశాల్ కూడా మీతో వస్తున్నాడా? అవునమ్మా, తనకేదో ఆఫీస్ పని ఉందట. వాడు కూడా మేం బుక్ చేసిన హోటల్లోనే బుక్ చేసుకున్నాడు. అందుకే వాడు కూడా మాతోనే వస్తున్నాడు. అందరం కలిసే వెళ్తామమ్మా, మాకేం ప్రాబ్లం లేదు. సుహాస్ మరియు అనిత ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. అప్పటికే విశాల్ అక్కడుంటాడు. ముగ్గురు కలిసి షిమ్లాకి బయలుదేరుతారు. సారీ అనిత, విశాల్ ఉన్నాడని నీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. అయినా ఏం ఫీల్ అవ్వకు. నేను నైట్కి అంతా ప్లాన్ చేసేసాను. మన ఫస్ట్ నైట్ నీకు గుర్తుండిపోతుంది. కేవలం నువ్వు నేను. అయినా నీకేం కోపం లేదు కదా? అయ్యో లేదండి, మీ మీద నాకెందుకు కోపం? అయినా ఇప్పుడు మన ఇద్దరమే ఉన్నాంగా, నాకదే చాలు. 1 మినిట్, విశాల్ ఫోన్ ఏంటి? హా, విశాల్, ఏమైంది? అర్జెంటా? సరే వస్తాను. అనిత, విశాల్ అర్జెంటుగా రమ్మంటున్నాడు. నీ వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. పర్లేదండి, మీరెళ్ళి త్వరగా వచ్చేయండి. అప్పటి వరకు నేను ఫుడ్ ఆర్డర్ చేస్తాను. సుహాస్ విశాల్ని కలవడానికి వెళ్ళిపోతాడు. ఎంతసేపైనా సుహాస్ తిరిగిరాడు. అనిత చాలా అలసిపోయి ఉండడంతో తను నిద్రపోతుంది. విశాల్ దగ్గర వాళ్ళ రూమ్ 2కి ఉంటుంది. వాడు మెల్లగా తలుపు తెరుస్తాడు. అనిత నిద్రలో కలవరిస్తూ ఉంటుంది. సుహాస్ ప్లీజ్ లైట్ ఆన్ చేయకు, నాకు చాలా నిద్రొస్తుంది. మీరు లైట్ వేస్తే నాకు నిద్ర పట్టదు. అరే రాగానే ఏంటండి ఇది? మీరు భోంచేయండి. అయ్యో ఏం చేస్తున్నారు? ప్లీజ్ వదలండి. ఆ రాత్రి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. మర్నాడు ఉదయం అనిత నిద్రలేచి చూసేసరికి సుహాస్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టీ తాగుతూ ఉంటాడు. నిన్న రాత్రి మీరు నన్ను చాలా సతాయించారండి. చూడండి నా మెడ మీద ఎలా ఎర్రగా అయిపోయిందో. ఈ మార్క్ కనీసం 1 నెలైనా ఉంటుంది. నాకు చాలా సిగ్గేస్తుంది. అరే ఏమైందండి? జస్ట్ నేను జోక్ చేశానంతే. అయ్యో, అలా ఏం లేదు. అయినా నిన్న రాత్రి నీకేం ప్రాబ్లం కాలేదు కదా? అదేం లేదండి, నిన్నటి రాత్రి నేను జీవితాంతం మర్చిపోలేను. ఇట్స్ మై బెస్ట్ నైట్ అండి. సుహాస్ నిరాశకి కారణం తన బాబాయ్ కొడుకు విశాల్. విశాల్ తన అన్నయ్య సుహాస్ని మోసం చేశాడు. తను కావాలనే వాళ్లతో వచ్చాడు. ఏదైనా కానీ అన్నయ్య, నిన్న రాత్రి వదినతో జరిగిన ఫస్ట్ నైట్ అస్సలు మర్చిపోలేను. చాలా బాగుంది. వదినికి తెలియనే లేదు తన ఫస్ట్ నైట్ తన మరిదితో జరిగిందని. నీతోటే తన ఫస్ట్ నైట్ జరిగిందనుకుంటుంది. పాపం, తనకి తెలియదు కదా నాతో జరిగిందని. విశాల్, నువ్వు కావాలనే మా ఆఫీస్ అమ్మాయి సంజనాకి డబ్బులిచ్చి నా కారులో పంపించావు. నేను నీ మాయ మాటల్ని నమ్మేశాను విశాల్. ఆ పిల్ల కూడా డబ్బుల కోసం నీతో కలిసి కావాలనే నా మీద పడింది. ఆ సమయంలో నువ్వు ఫొటోస్ తీసి పెట్టుకున్నావు కదా. ఇప్పుడేమో నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు నేను నా పిల్లతో ఉన్నానని. తప్పు చేస్తున్నావు విశాల్. నా భార్యకి తెలియకుండా మా సంసారాన్ని పాడు చేస్తున్నావు. నీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదా? నువ్వు నాకు బాబాయ్ కొడుకువి, నా భార్య నీకు వదిన. కానీ నువ్వు తనతో చిచి. అప్పుడే అక్కడికి అనిత వస్తుంది. తను వాళ్ళ మాటలు మొత్తం వింటుంది. సుహాస్ ఏంటిదంతా? నిన్న రాత్రి మీ స్థానంలో విశాల్ ఉన్నాడా? నేనున్నది మీతో కాదా? రాత్రంతా విశాల్తో ఉన్నానా? నన్ను క్షమించు అనిత, ఇదంతా విశాల్ పన్నాగం. వీడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మా ఆఫీస్ అమ్మాయితో వాడు నా ఫొటోస్ తీశాడు. నేను వాడిని నీ దగ్గరకు పంపించకపోతే నా మీద నేను ఊసుగొలుపుతా అని భయపెట్టాడు అనిత. నేను భయపడిపోయా, మనిద్దరి సంబంధం ఎక్కడ పాడవుతుందో అని. నన్ను క్షమించు అనిత. ఇప్పుడు నీకు నిజం తెలిసిపోయిందిగా, నన్ను నమ్ము. వాడు నీతో చేసిన దానికి. మంచి పని చేశాడుగా.
నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఏంటి విశాల్, నాతో ఫస్ట్ నైట్ జరిగినందుకు నువ్వు కూడా హ్యాపీయేగా? చూడు, నా మెడ మీద లవ్ మార్క్ కూడా వేశాడు. సారీ వదినా. సారీ డార్లింగ్. అనిత, ఏంటిది? ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు చాలా షాకింగ్గా ఉంది. ఎక్కువగా షాక్ అవ్వకండి. నేను విశాల్ గత 5 ఏళ్లుగా లవర్స్ అండి. మీ డబ్బు కోసం మేమిద్దరం ఈ నాటకం ఆడాం. నా విశాల్ ముందే చెప్పాడు నువ్వు చాలా ధనవంతుడు అని. రిచ్. అందుకే నిన్ను ఉత్తుత్తి పెళ్లి చేసుకున్నాను. నేను విశాల్కే సొంతం అయ్యా. ఓ పని చెయ్యి, ఎక్కువ టైం తీసుకోవద్దు. రేపు మధ్యాహ్నం వరకు మాకు నువ్వు 5 లక్షలు ఇవ్వకపోతే నన్ను వాడుకున్నావని నీ మీద కేసు పెడతాను. ఇంకో విషయం, నా విశాల్తో నైట్ స్పెండ్ చేయమని నువ్వే నన్ను బలవంత పెట్టామని కూడా చెప్తాను. అప్పుడు నిన్ను ఎవ్వరూ రక్షించలేరు. ఇప్పుడు నువ్వు మేమేం చెప్తే అదే చెయ్యాలి సుహాస్. మాకు డబ్బులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నువ్వు ఇవ్వాల్సిందే. పద విశాల్, మనం మంచి టైం స్పెండ్ చేద్దాం, ఓకేనా? నిన్నటిది నీకు బాగా నచ్చినట్టుంది కదా. చలో రెడీ. సుహాస్ అనిత మరియు విశాల్ యొక్క పన్నాగంలో ఘోరంగా చిక్కుకుంటాడు. ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. సుహాస్ ఇంటికి తిరిగి వెళ్ళను కూడా లేడు. నాకు బ్రతికుండే హక్కే లేదు. సిగ్గుతో తలదించుకోవడం నా వల్ల కాదు. సుహాస్ నదిలోకి దూకేద్దాం అనుకునేలోపు తన ఫోన్ రింగ్ అవుతుంది. అప్పుడు సుహాస్ వాళ్ళమ్మ కాల్ చేస్తుంది. తల్లితో ఆఖరిసారి మాట్లాడాలనుకుంటాడు. అమ్మా, సరే, నేను హోటల్కి వెళ్ళాక అనితతో మాట్లాడిస్తాను. ఏంటి, నీకుంట్లో బాలేదా? టైంకి మందులేసుకోవాలని నేను ఎన్నిసార్లు చెప్పానమ్మా. సుహాస్ ఫోన్ పెట్టేస్తాడు. అతని కళ్ళల్లో నీళ్లు. తల్లి గొంతు విని సుహాస్ చాలా బాధపడతాడు. ఏం చెయ్యను, నేను లేకుండా అమ్మ ఒంటరిదైపోతుంది. నేను ఈ స్టెప్ తీసుకోలేను. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. సుహాస్ బాధపడుతూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే సుహాస్ ఒక అమ్మాయిని చూసుకోకుండా గుద్దుకుని, హే సుహాస్, ఏంటిక్కడ? సౌమ్య, నువ్వా? నేను నీకు చెప్పాను కదా, లా చేస్తున్నాని. లా ప్రాక్టీస్ కోసమే నేను ఇక్కడికి వచ్చాను. నీ మెసేజ్ చూసి నీ పెళ్ళికి వద్దాం అనుకున్నా సుహాస్, బట్ నాకు లీవ్ దొరకలేదు. సారీ సుహాస్, నీ పెళ్ళికి రాలేనందుకు. ఓ, నాకు అర్థమైందిలే, నువ్వు హనీమూన్కేగా వచ్చింది. కానీ నీ వైఫ్ ఎక్కడా? ఇలా ఒంటరిగా ఉన్నావేంటి? వన్ సెకండ్, ఎందుకు ఏడుస్తున్నావు సుహాస్? సుహాస్కి ఏం చెప్పాలో అసలు అర్థం కాలేదు. అతను చాలా బాధపడుతూ ఉంటాడు. సౌమ్య సుహాస్ చిన్ననాటి ఫ్రెండ్. సౌమ్య అడగడంతో సుహాస్ జరిగింది మొత్తం చెప్తాడు. నువ్వేం టెన్షన్ పడకు సుహాస్, అస్సలు భయపడాల్సిన అవసరం లేదు నీకు. నువ్వు వాళ్ళకి ₹1 కూడా ఇవ్వద్దు. నన్ను నమ్ము, నీకేం కాదు సుహాస్. రేపే నువ్వు అనిత నుండి డైవర్స్కి అప్లై చేయి. మిగతాదంతా నేను చూసుకుంటాను. కానీ సౌమ్య, విశాల్ కూడా చాలా తప్పులు చేశాడు. ఏం పర్లేదు, నిన్ను బ్లాక్మెయిల్ చేసినందుకు ఇద్దరికీ శిక్ష పడుతుంది. కానీ నువ్వు వాళ్ళ మాటల్ని నీ ఫోన్లో రికార్డ్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళని ఎవ్వరూ కాపాడలేరు. సౌమ్య అలా చెప్పడంతో సుహాస్ హోటల్కి వెళ్ళి వాళ్ళ మాటలు రికార్డ్ చేస్తాడు. ఇద్దరూ వినండి, నేను మీకు ₹1 కూడా ఇవ్వను. ఏం చేస్తారో చేసుకోండి. విశాల్, ఇప్పుడు ఏం చేద్దాం? వీడు డబ్బులు ఇవ్వకుండా మనం ఎలా కలిసి ఉంటాం? లేకపోతే వీడి మీద పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు పెట్టినా? డార్లింగ్, ఆ పని నువ్వు చెయ్యక తప్పదు. లేకపోతే మనకి డబ్బులు ఎలా వస్తాయి? ఈ కోడి పుంజు మన చేతులుంచి తప్పించుకుంటే మనం ఎలా మజా చేస్తాం డార్లింగ్? సుహాస్ తన ఫోన్లో రికార్డ్ చేసుకోవడానికి వాళ్ళు అలానే మాట్లాడుకోవాలని అనుకుంటాడు. ఇప్పుడు సుహాస్కి సాక్ష్యం దొరికింది. సౌమ్య పోలీసుల్ని హోటల్కి పంపించి రూమ్లో ఉన్న విశాల్ మరియు అనితని పట్టించింది. విశాల్ మరియు అనిత చేసిన దానికి శిక్ష పడింది. Thanks for watching.